నిన్ను చూడక నేనుండగలనా, ఈ కొండకు రాకుండగలనా, ఈ దేహం నీదు ప్రసాదం, నా ప్రాణం నీ ఉపకారం, నా ప్రాణం నీ ఉపకారం. నిన్ను చూడక నేనుండగలనా, ఈ కొండకు రాకుండగలనా, ఈ దేహం నీదు ప్రసాదం, నా ప్రాణం నీ ఉపకారం, నా ప్రాణం నీ ఉపకారం. అందరికీ నమస్కారం. కళాకారులకు, గురువులకు శ్రీ గురుభ్యో నమః. మిత్రులారా, ఈరోజు ఈ వీడియోలో అయ్యప్ప స్వామి వారి భజన పాట, భక్తి గీతం, అందరికీ ఎంతో ఇష్టమైన పాట స్వరాలో తెలుసుకుందాం మిత్రులారా. ఈ పాటకి రాగం వచ్చి జయంతి శ్రీ రాగం. నేను తీసుకున్న శృతి 2. దీన్ని వెస్టర్న్లో డి అని అంటారని కూడా మనం అనేక సార్లు చెప్పుకున్నాం. అయినా కొత్త వారు చూస్తారు కాబట్టి ఒక మాట చెప్పాలనుకుంటున్నాను. 2 శృతి. ఈ జయంతి శ్రీ రాగం ఆరోహణ అవరోహణ ఒకసారి చూద్దారు. సా, గావన్, మావన్, దావన్, నీవన్, సా. అవరోహణలో క్రమంలో కొంచెం మార్పు ఉంటుంది. సా, నీవన్, దావన్, మావన్, పా. రిపీట్లో మళ్ళీ మావన్, గావన్, షా. ఇది కొంచెం శుద్ధ ధన్యాసి రాగానికే పోలి ఉంటుంది మిత్రులారా. అదే శుద్ధ ధన్యాసి అయితే సగమ పనిసా అని ఉంటుంది. సనిప మగసా. శుద్ధ ధన్యాసి రాగం అనుకుంటే దావన్ అన్యస్వరం అనుకోవచ్చు. మా గురుగారు ఏం చెప్పారంటే ఇది జయంతి శ్రీ రాగం అని చెప్పారు కనుక ఇది జయంతి శ్రీ రాగంగానే చూస్తున్నాను మిత్రులారా. మరి ఇక ఆలస్యందుకు పాట మొదలెడతారా. ఈ ఒకసారి రాగం సగమ దని సా సని దమ పమగ సా. నిన్ను చూడక నేనుండగలనా, నిన్ను చూడక నేనుండగలనా, సస మమ మప మగ గం మమ. నిన్ను చూడక నేనుండగలనా, సస మమ మప మగ గం మమ. నీ కొండకు రాకుండగలనా, నీ కొండకు రాకుండగలనా, మగ గ ప ప ప ప మమ గ గ మమ ప. ఈ దేహం నీదు ప్రసాదం, ఈ దేహం నీదు ప్రసాదం. పప సని ని పప మమ ప మగ. నీదు ప్రసాదం, ని పప మ ని పప మ మ ప మగ. నా ప్రాణం నీ ఉపకారం. ఇది నా ప్రాణం నీ ఉపకారం అన్నది 2 సార్లు ఉంటుంది. ముందుసారి గా మీద ల్యాండ్ అవుతుంది, రెండోసారి మా మీద ల్యాండ్ అవుతుంది.
ఇది గమనించండి, చూడండి. నా ప్రాణం నీ ఉపకారం, నా ప్రాణం నీ ఉపకారం. మొదటిసారి గా మీద ల్యాండ్ అయింది, రెండోసారి మా మీద ల్యాండ్ అయింది. నా ప్రాణం నీ ఉపకారం, నా ప్రాణం నీ ఉపకారం. గగమ పమద పమమ పమగా, నా ప్రాణం నీ ఉపకారం, నా ప్రాణం నీ ఉపకారం. గగమ పమద పమమ మా. తర్వాత శరణం మిత్రులారా. మనసున్నది నీ దేశలోనే, ససని సని పమ పగమా, తను ఉన్నది నీ సేవలోనే. మగ గప పప పమ మగ గమ ప పమ మగ గమ ప పమ మగ గమ ప. ప్రతి నోట నీ చరణ నామం, ప్రతి నోట నీ శరణ నామం. ఇది భజనలో అయితే కొంతమంది ప్రతి చోట నీ భజన గానం అంటారు. ప్రతి చోట నీ భజన గానం. అలాగన్నా ప్రతి నోట నీ చరణ నామం. అలాగన్నా ఒకటి మిత్రులారా, ప్రతి నోట నీ చరణ నామం అన్నా, ప్రతి చోట నీ భజన గానం అన్నా సాహిత్యం వేరైనప్పటికీ స్వరాలు ఒకటే మిత్రులారా. అది మీరు ఎలా కావాలితే అలాగా చూసుకోవచ్చు. తర్వాత నా నోట నీ మధుర గానం, నా నోట నీ మధుర గానం, నా నోట నీ మధుర గానం. ఇది 2 సార్లు ఉంటుంది. ఇందాక మనం చెప్పుకున్నట్టుగా ముందుసారి గా మీద ల్యాండ్ అవుతుంది, రెండోసారి మా మీద ల్యాండ్ అవుతుంది. నా నోట నీ మధుర గానం, నా నోట నీ మధుర గానం. దీని స్వరాలు ఒకసారి చూద్దాం. నా నోట నీ మధుర గానం, నీ మధుర దపమమ మా పమగా, నా నోట నీ మధుర గానం. గగమ పమ దపమమ మా. మొదటి చరణం స్వరాలు నేర్చుకున్నట్లయితే మిగతా 2 చరణాలు కూడా ఒకేలా ఉంటాయి కాబట్టి సరిపోతాయి. ఇది మిత్రులారా ఈరోజు ఈ వీడియోలో. ఇది మన సబ్స్క్రైబర్లు చాలా మంది నన్ను రిక్వెస్ట్ చేసి అడిగారు ఇది పాట చేయమని. మన సబ్స్క్రైబర్ల కోరిక మేరకు ఈ పాట చేసిన మిత్రులారా. ఇది ఇంత కష్టపడి చేసినందుకు మీరు ఈ వీడియో చూసిన వెంటనే లైక్ చేయండి మిత్రులారా. మీ మిత్రులకి షేర్ చేయండి. మీరు కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వారికి, లైక్ చేసిన వారికి పేరు పేరున మరొకసారి కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఉన్నాను. నెక్స్ట్ వీడియోలో మరొక పాటతో మీ ముందుంటాను. అంతవరకు సెలవు. నమస్కారం. జై హింద్.